గమై దిగిరారా మళ్ళీ చక్కగా ముగ్గేసాను. ఇక్కడ కొబ్బరి దీపం పెట్టాను, కొబ్బరికాయతో దీపం ముట్టించాను గంగమ్మ తల్లికి. ఓం నమో శ్రీ గంగామాతాయ నమః, గౌరీమాతాయ నమః. ఓం నమో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమపహ దీపేన సత్యతే సర్వం సర్వదీప నమస్తుతే నమో నమః. కర్పూర దీపం కార్తీక దీపం సమర్పయామి తల్లి. చక్కగా నవతాన్ని లేచి దీపం పెట్టాను. ఓం శాంతి శాంతి. మీకు మాహి దీపం గతే కా దీపం చేరని ఈ పాదపీఠం కర్పూర దీపం కార్తీక దీపం సమర్పయామి స్వామి. ఓం నమో నారాయణాయ నమః. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, సతు మమ నిత్యం. అయిపోయింది, రండి వెళ్దాం. మమ పాపమ్మ చాలా మంది పూజలు చేసుకుంటున్నారండి. గంగాదేవి నిరంతరం చల్లగా చూడు. పాపము దేవ మమ పాపము పాపుడి దేవం మమ పాపం. రండి రండి, దీపాన్ని దండం పెట్టుకొని వెళ్ళిపోతుందా. మళ్ళీ గుడిలో మనం నడు బండ మీద కదా పోవాల్సింది. రండి చాలుగా బట్టలు ఇప్పుడు వేసుకోకుండా మనపా ఉండండి పా ఉండండి పా. ఇట్లనే పోయి తర్వాత వేసుకునే పా. అక్కడికి పోయినా ఫోన్ వేసుకునే అని వేసుకునే పా. ఇట్లనే దర్శనం చేసుకుందాం పా. మంచిది పా. అసలు పెడుతుందా మరి వేసుకో. ఎక్కడ ఎటు వెళ్ళిపోయింది ఇస్తారే దీపం లోపల సరే పద్ధతి వదా లేట్ అయింది నాన్న. మనం ఇక్కడ టైం పాస్ చేద్దామని అంటే కాదు కదా. కరుడ గమన తప చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పాపుడు దేవా మమ తాపమ పాపుడు దేవా. ఓం నమ శివాయ అనండి మీరు కూడా. బాబు ఓం నమ శివాయ అంటున్నాడు. అగణిత గుణధమ అసరణ శరణన పాహి భారతే తీర్థం, పాహి భారతే తీర్థం. గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి జీవన వాహిని పావని. విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని, గండాలను పాపాలను కడిగే ఏకచల మీద గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి ధరి హరిపుత్రి జీవన వాహిని పావని. బట్టలు దాని మీద విండకు. నేను గౌరమ్మ నిడిచిపెట్టాక మునిగి రావాలి. నీళ్ళలో ఉంచద్దు, గట్టి ఉంచు పక్కన కన్నా. గంగమ్మను వదిలేసినాడు. గౌరీ అక్కడ ఉంది మన ఇస్తారాగో మనది అక్కడికి పోయింది. అగో దీపం పిడిక ఆగో అక్కడ వెళ్తుంది. దీపాన్ని వదిలేసామండి. సిద్ధు నేను అందరం పురస్కరించుకుని 2 కాదు 3 మునగాలి. గౌరీ మాతను 3 మునకలు మునుగుతామండి. ఓకే ఓకే
అటున్న వాళ్ళు దూరంగానే ఉంచవచ్చు కదా. పుణ్యస్నానాలు ఆచరించి నేను, మా సిద్ధు, మా కన్నయ్య మేము ఇంకా గంగమ్మను మొక్కుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. గుడిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ చూపిస్తాం. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో శివాయ నమః. శివోహం అంటున్నాం. ఈ కార్తీక మాసం చాలా మంచిదండి. ఓం నమో శివాయ నమః, ఓం నమః శివాయ. ధర్మపురిలో ధర్మకుండాలు ఉన్నాయండి. ఇక్కడ బ్రహ్మదేవుడు సాక్షాత్గా వెలిసాడు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మదేవుడు సత్యవతి పూజ చేసింది. సత్యవతి గుడి ఉంది. ఉష్క స్తంభం చేసిందమ్మ. ఏమన్నా కొనుక్కున్నారు పా. ఏమైనా బుక్కులు పెన్నులు అవసరం ఉన్నా కూడా కొనుక్కోవచ్చు. డబ్బులు ఎట్లా పెట్టినావు? మేనేజ్మెంట్ అంతా వీళ్ళదా ఇప్పుడు అమ్మమ్మ మీద. నాకు ఏమేమి కొనిస్తారో కొట్టి చూడండి. 500 మీకు ఇచ్చినా కదా. ఇటు టచ్ చేసుకో. మిస్టేక్ మైండ్ దొరుకుతుంది. టచ్ గిట్టుబాటు అటు వైపు అటు వెళ్ళండి. పైకి మంచి పొడి పొడి ఉన్నదాన్ని. ఇంకా 500 వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఏం కొంటారో ఏం చేస్తారో. ఫస్ట్ దర్శనం కావాలి మనకు. దర్శనం అయిన తర్వాత విశేషాలు. విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన శివగంగ నీవని కండాలను పాపాలను కడిగి చెలనీదరి గంగోత్రి గంగోత్రి గలగల గల గంగోత్రి. కార్తీక మాసం